తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల పేరుతో సిద్ధించిన తెలంగాణలో అవినీతి దోపిడీ కమిషన్ల పాలన కొనసాగుతుందని 1200 మంది అమరవీరుల త్యాగాల కేసీఆర్ కుటుంబం తమ స్వలాభానికి వాడుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షను తొంగలో తొక్కిందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు. జడ్చర్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో చిత్తరంజన్ దాస్ నామినేషన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అనంతరం నేతాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటేనని, ఈ 3 పార్టీలు ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పరస్పరం సహకరించుకుంటాయని, రాబోయే ఎన్నికల్లో ఈ 3 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రస్తుతం 9 సంవత్సరాల నుండి ఉద్యోగాలు భర్తీ చేయలేక లక్షల మంది నిరుద్యోగులు ఈ ప్రభుత్వం మోసం చేసిందని, అనేక మార్లు పేపర్ లీకేజీతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల మంది నిరుద్యోగుల తీవ్ర అన్యాయం చేసి నిరుద్యోగ యువతను రోడ్డున పడేసిందని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి దోపిడీ కబ్జాలకే పెద్దపీఠం వేసిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేదని, తెలంగాణలో ఒక్క రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ 1200 మందిని బలి చేసుకుందని, ఒక్క రక్తబొట్టు చిందించకుండా బీజేపీ 3 రాష్ట్రాలు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ ఎంతో చేశారని, రాష్ట్రంలో బీసీ నాయకుడి ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రాబోతుందని, బీజేపీ పార్టీ చెప్పిన పని తప్పకుండా చేస్తుందని, మాట తప్పే టీఆర్ఎస్ కాంగ్రెస్లకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, రాష్ట్రంలో బీజేపీ సుస్థిర ప్రజాప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో అభ్యర్థులను గెలిపించాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాబోతుందని వారు తెలియజేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో అనుభవంతుడైన వ్యక్తి మాజీ మంత్రి చిత్తరంజన్ దాసు ఆనాడు ఎన్టీఆర్ని ఓడించిన చరిత్ర ఆయనదని అన్నారు. ఏది ఏమైనా జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు చిత్తరంజన్ దాస్ని భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. जिस दास का भारतीय जनता पार्टी के तरफ से नॉमिनेशन फाइल करने के लिए मैं आज इस कलेक्टर ऑफिस पे आया था। सबसे पहले मैं चित्तरंजन दास जी को और हमारे सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता को बहुत बहुत अभिनंदन करता हूँ। जिस तरह से इतनी बड़ी भीड़ कार्यकर्ता के आज नॉमिनेशन फाइल करने के लिए जो बड़ा उत्साह देखा, मैं निश्चित रूप से कह सकता हूँ कि इस कॉन्स्टिट्यूंसी हम इस बार जीत रहे हैं। और चित्तरंजन दास जी इज़ अ वेरी एक्सपीरियंस प्लेयर। उन्होंने इससे पहले यहाँ के जो एक्स चीफ मिनिस्टर को थे उनको हरा दिया है। इज एन डाउन टू अर्थ पर्सनैलिटी, लोगों की ग्रिप है और कॉन्स्टिट्यूंसी किस तरह से डेवलप करना है और किस तरह से लोगों को आगे बढ़ाना है वो उनको पता है। मुझे पूरा विश्वास है जिस तरह से माननीय मोदी जी के नेतृत्व में देश प्रगति कर रहा है और तेलंगाना फॉर्मेशन के वक्त नील पानी फंड्स और जॉब अपॉर्चुनिटीज़ फॉर द यूथ, इनके लिए तो तेलंगाना का फॉर्मेशन हुआ था, लेकिन ना किसी को नील मिला, निधलु मिला, न जॉब अपॉर्चुनिटीज़ मिली। हम देखते हैं कि 9 साल से यहाँ के जॉब एस्पिरेंट यूथ 17 बार लीकेज पेपर हुआ। ये तो लीकेज गवर्नमेंट है, ये तो करप्ट गवर्नमेंट है, ये तो कमीशन गवर्नमेंट है। यहाँ के सिर्फ उनके फैमिली मेम्बर्स और उनके कार्यकर्ता सरकारी ज़मीन हो या देवस्थान की ज़मीन हो, लोगों की ज़मीन हो, हड़प करने बैठे हैं। यहाँ जिस तरह से युवाओं के लिए, किसानों के लिए, महिलाओं के लिए जो काम करना चाहिए था वो काम किसी ने नहीं किया है। मुझे लगता है कि यहाँ की टीआरएस हो, बीआरएस या कोई ये एमआईएम हो या कांग्रेस हो, सभी एक ही है। लगता है कि पहली बार भारतीय जनता पार्टी ने यहाँ पे जो बीसी कम्युनिटी से चीफ मिनिस्टर करने का डिक्लेयर किया है। लास्ट 50 सालों में यहाँ की जो बीसी कम्युनिटी है उनको न्याय देने का काम किसी ने नहीं किया है। उनको न्याय देने का काम कोई कर सकता है तो भारतीय जनता पार्टी कर सकते हैं। तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार करने के लिए मौका दे और निश्चित रूप से जो माहौल जिस तरह से हो रहा है, इस कॉन्स्टिट्यूंसी तो 100% हम जीतेंगे। पूरे तेलंगाना में भी भारतीय जनता पार्टी का सरकार आएगा। ना बीआरएस कर सकती है, ना कांग्रेस कर सकती है। ये बीआरएस और कांग्रेस दोनों एक ही हैं। वो करप्शन और कमीशन में डूबे हुए सरकार है। इस